అదేవిధంగా మీరు ఒకప్పుడు నందమూరి తారక రామారావు గారిని చూస్తే అసలు పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసిందే దీని గురించి. ఇలాంటివి జరుగుతాయి అని చెప్పి ఆయన ఆ రోజు రద్దు చేస్తే మళ్ళీ ఈ రోజున 40 సంవత్సరాల తర్వాత ఇలాంటి చట్టాలను తీసుకొచ్చారు. కాబట్టి ఈ చట్టాన్ని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే తప్పకుండా అబాలిష్ చేస్తుంది. మీరు దాని గురించి ఏమీ ఆలోచించవద్దు. రెండోది ఎలక్షన్స్ అనేది రేపు జరగబోయేది ఒక కురుక్షేత్ర యుద్ధం. అయితే ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో దాన్ని అడ్డుకోవటానికి నేనున్నాను, ఇబ్బంది లేదు. కాకపోతే కొన్ని సెగ్మెంట్స్లో ఇలాంటి ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీకు చేతనంత సహాయం చేయండి. తెలుగుదేశం పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో నేను పర్సనల్గా నష్టపోయినా ఈ రాష్ట్రం గురించి, ఈ జిల్లా గురించి, ఈ తెలుగుదేశం పార్టీ గురించి నేను చివరి వరకు పోరాడతానని మీ అందరికీ తెలియజేసుకుంటూ